ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదండి. చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాను. అనుకున్నది ఒకటి, అయినది మరొకటి. సో ఏంటో అసలు ఒక్కొక్కసారి మనం చాలా హోప్స్ పెట్టుకుంటాము, అది నెరవేరకపోతే చిన్నదైనా సరే చాలా డిసప్పాయింట్ అయిపోతాం కదా. హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒక్కరు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే సంక్రాంతి హాలిడేస్ వచ్చాయన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే మా పిల్లల స్కూల్ మిషనరీ స్కూల్ అవటం వల్ల క్రిస్టియన్స్ హాలిడేస్ ఎక్కువ ఇస్తారు చర్చికి సంబంధించి. సో సంక్రాంతికి 4 days 3 days. సో అయితే ఈసారి ఏంటంటే పేరెంట్స్ అందరూ కంప్లైంట్ ఇచ్చారనమాట, మా పండుగకి మాకు ఎక్కువ హాలిడేస్ ఇవ్వకపోకుండా మీ పండుగకి ఇవ్వటం ఏంటని. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు సంక్రాంతికి కూడా హాలిడేస్ 10th to 18th వరకు అన్నారు. సో ఇంకెలాగూ ఊరు వెళ్తాం కదా అని చెప్పేసి లగేజ్ ప్యాక్ చేసుకోవాలి కదా. అంతకంటే ముందు ఏంటంటే మనం ఊరు వెళ్తున్నా మన పనులు అయితే ఆగవండి. సో ఇంటి పనులు మనం శుభ్రం చేసుకొని వెళ్తే మళ్ళీ వచ్చేటప్పటికి కాస్త అట్లా ఉంటుంది. లేకుంటే మనం ఎక్కడ పెట్టేసి వెళ్ళామనుకోండి మళ్ళీ వచ్చేటప్పటికి హెవీ అయిపోతుంది. అందుకోసమే చాలా సింపుల్గా మన పని హడావుడి లేకుండా, ఎలాంటి టెన్షన్ లేకుండా 1 by 1 అయితే చేసేసుకుందామండి. సో ముందుగా అయితే ఇల్లు ఎలా ఉందో చూసేద్దాము. సో ఇంకా మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారనమాట. వచ్చేసరికి ఇల్లంతా నీట్గా కంప్లీట్ చేసేసి బ్యాగ్ కూడా సర్దేసి ఉంచేసుకోవాలనుకుంటున్నాను. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తే ఒక్కసారి చెక్అవుట్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలకి ఈ రోజుతో లాస్ట్, ఇంకా రేపటి నుంచి సంక్రాంతి హాలిడేస్. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేసేసి వాళ్ళకి బాక్స్ పెట్టేసి స్కూలు పంపించేశాను. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఇంకా కిచెన్ హౌస్ అంతా క్లీనింగ్ చేసుకోవాలి కదండి. ఇప్పుడు చూపిస్తున్నది అయితే ఫెస్టివల్ క్లీనింగ్ అయితే కాదండి. సో నార్మల్గా నేను ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. అందుకోసం ఈ మధ్య బొద్దింకలు ఏమీ రావట్లేదు అనమాట. అయితే మొన్ననే క్రిస్మస్ హాలిడేస్కి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడక్కడ కొంచెం డస్టింగ్ కనబడితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు నార్మల్గా క్లీన్ చేసేసుకోవాలి, ఎందుకంటే ఊరు వెళ్ళేటప్పుడు మనం క్లీన్ చేసుకుంటే వచ్చేటప్పటికి కొంచెం ప్రశాంతంగా ఉండగలుగుతాం అనమాట. సో ముందుగా అయితే వాషింగ్ మిషన్లో బట్టలన్నీ వేసేద్దాం. మా వారైతే ఇక్కడే ఉంటారండి. సో నేను పిల్లలు మాత్రమే ఊరు వెళ్తున్నాము. సో ఇంకా ఇక్కడ చూశారు కదా, ఇది ఏంటంటే పిల్లలు ఎప్పటి నుంచో ఒకటి ఇక్కడ బ్రష్లు వేసుకోవడానికి పెట్టి మమ్మీ అంటే గోడకి మేకులు దిగట్లేదండి. అందుకోసమే ప్రిల్ బాటిల్కి హోల్స్ పెట్టేసి ఇక్కడ కరెంట్ పైప్కి వైర్తో కట్టేశాను. స్టాండర్డ్గా ఉంది కదా. సో ఈ విధంగా మన ఇంట్లో వేస్ట్గా పడేసే వాటితో కూడా ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అయితే నేను బ్రష్లు వేసుకోవడానికి ఒక డబ్బా కొని కూడా బాత్రూంలో పెట్టేశానండి. సో నెక్స్ట్ అయితే ఇంకా బట్టలు వేసేసేయాలి కదా, అందుకోసం అని చెప్పేసి సర్ఫ్ వేసేసి ఇలా బట్టలన్నీ వేసేసాను. ఎందుకంటే మనం ఇంట్లో పనంతా చేసుకునే లోపు బట్టలు వాష్ అవుతాయి అన్నమాట. ముందు బట్టలు గిన్నెలు ఎంత పని ఉన్నా ఈ రెండు కూడా ముందుగా చేసుకుంటే 50% పని కంప్లీట్ అయినట్టుగా అనిపిస్తుందండి. సో ఇక్కడ చూసారు కదా, కిచెన్లోకి వచ్చేసాను. ఎక్కడివెక్కడ ముందుగా అయితే నీట్గా అయితే సర్దేసుకోవాలి కదండి. సో ఇంకా వంట చేసే పని అయితే లేదు, ఎందుకంటే ఇంకా మార్నింగే వండేసుకున్నాను. నాకు కూడా ఇంకా నేను ఆఫ్టర్నూన్ తినేస్తాను. మొత్తం కూడా ఇంకా కడిగేసేవన్నీ కూడా అక్కడ పెట్టేసేసి స్టవ్ అయితే నీట్గా తుడిచేసుకుంటున్నానండి. స్టవ్ అయితే నీట్గా వీక్లీ వన్స్ క్లీన్ చేస్తూ ఉంటాను. అయితే ఇప్పుడు నార్మల్గా మనం వంట చేసేటప్పుడు ఏదైనా జిడ్డు మరకలు పడుతూ ఉంటాయి కదా, ఇలా క్లాత్తో అయితే తుడిచేసుకుంటూ ఉంటాను. ఈ స్టవ్ మీద పెట్టిన స్టాండ్స్కి అయితే ఏదైనా పాలు రైస్ పొంగిందనుకోండి, అవి మాత్రం అప్పటికప్పుడే నీట్గా అయితే క్లీన్ చేసేస్తూ ఉంటాను. సో ఎప్పటి పని అప్పుడు చేసుకోవటం వల్ల కూడా మనకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది. పని ఉందే అనే టెన్షన్ అయితే ఉండదన్నమాట. సో ఎప్పటికప్పుడు పెట్టుకోకుండా చేసుకోవటమే బెటరు. సో ఇక్కడ చూశారు కదా, పాలు అయితే పొంగాయండి, కింద పడిపోయింది. ఇక్కడ స్పాంజ్ ఉంది కదా, దాంతో అయితే తుడిచేసాను. చూశారు కదా, ఆ తర్వాత క్లాత్తో తుడిచేసుకున్నాను అనమాట. సో ఇంకా ఈరోజు అయితే నేను ఎలాగో ఊరు వెళ్తున్నాను కదా అని చెప్పేసి మొత్తం అయితే వాటర్తో క్లీన్ చేయట్లేదు. కిచెన్లో గిన్నెలు కడిగే ముందుగా స్టవ్ దగ్గర ఇంకేదైనా కడిగే గిన్నెలు ఉంటే అవన్నీ కూడా సింక్లో వేసేసుకొని ఈ విధంగా తుడిచేసుకున్నట్లయితే కౌంటర్ టాప్ కూడా, సో ఇక్కడ కూడా ఒక 20% పని కంప్లీట్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. సో నేను ఈ కౌంటర్ టాప్ క్లీన్ చేసే ముందుగానే ఇటువైపు మనం గిన్నెలు పెట్టుకుంటాం కదా, ఆ షెల్ఫ్ల్లో కూడా నార్మల్గా తుడిచేసి ఏమైనా సర్దే ఉంటే సర్దేస్తూ ఉంటానండి. సో ఇంకా తర్వాత
మనము గిన్నెలు కడగాలి కాబట్టి మనకి గిన్నెల టబ్ ఉంటుంది కదా, టబ్బు స్టాండ్ ఈ రెండిట్లో ఏదో ఒకటి యూస్ చేస్తూ ఉంటారు. వాటిలో ఉన్న గిన్నెలన్నీ ఎక్కడివక్కడ పెట్టేసుకోవాలండి. సో అయితే నేను టబ్లో వేస్తాను కాబట్టి అడుగున ఉన్న గిన్నెలు కొంచెం వాటర్తో ఉంటాయి. సో అవి ఆరిన తర్వాతే పెట్టేస్తాను. అవి తడిగా ఉన్నప్పుడే ఎక్కడివక్కడ పెట్టేస్తే ఏంటంటే దోమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి నేను విడిగా ఈ కౌంటర్ టాప్ తుడిచాను కదా, అక్కడ ఇలా పెట్టేస్తున్నానండి. సో ఇవి కొంచెం డ్రై అయిన తర్వాత ఎక్కడివక్కడ సర్దేసుకుంటాను. గిన్నెలు ఒకేసారి కడిగితే వామ్మో ఇన్ని గిన్నెలా అనిపిస్తుందండి. చూశారు కదా ఇక్కడ. అయితే నేను నైట్ కడగలేదండి, ఎలాగో మార్నింగ్ ఊరు వెళ్తాం కదా, పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశాక మొత్తం కడిగేయచ్చులే అనుకున్నాను. సో ఇంకా వాళ్ళ లంచ్ బాక్స్ గిన్నెలు అన్నీ కూడా ఉంటాయి కదా, అన్నీ కూడా మళ్ళీ ఈవినింగ్ కడిగేసుకోవాలి వాళ్ళు వచ్చిన తర్వాత. మళ్ళీ అవి అలానే పెట్టెళ్ళామనుకోండి వచ్చేసరికి బ్యాడ్ స్మెల్ వస్తుంది, బూజు పడుతుంది అనమాట. చూశారు కదా ఫైనల్గా సింక్ అయితే నీట్గా క్లీన్ చేసుకుంటున్నానండి. సో మనకి కిచెన్లో కౌంటర్ టాపు గిన్నెలు షింక్ క్లీన్ చేసినట్లయితే మనకి 70% పని కంప్లీట్ అయిపోయినట్లేనండి. చూశారు కదా, మనకి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అనుకుంటే వేడి వాటర్ ఉంటుంది కదా, అందులో ఏదైనా లిక్విడ్స్ ఉంటాయి కదా అవి యాడ్ చేసేసి, లేకుంటే మనకి టాబ్లెట్స్ ఉంటాయి, ఏదైనా ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ అవి లిక్విడ్స్ అవి యాడ్ చేసి కూడా ఇందులో వేసేసుకున్నట్లయితే ఎలాంటి బ్యాక్టీరియా ఫామ్ అవ్వకోకుండా నీట్గా అయితే ఉంటుందండి. చూసారు కదా ఫైనల్గా అయితే షింక్ చాలా నీట్గా ఉంది, హైజీనిక్గా అనిపిస్తుందండి. లాస్ట్లో మీకు మొత్తం కిచెన్ చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, హాల్ అయితే చూపిస్తున్నాను. నెక్స్ట్ బెడ్రూమ్ అనమాట. అయితే ఎక్కడివి అక్కడ ఉన్నాయండి. లేచిన తర్వాత దుప్పట్లు ఉంటాయి కదా అవన్నీ మడత పెట్టేశాను, కానీ సర్దలేదేమి. ఇప్పుడు సర్దేయాలి. ఒక క్లాత్ తీసుకొని డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ టేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా తుడిచేసాను. ఇంకా ఇల్లంతా చిమ్మేస్తున్నానండి. హాల్లో నుంచి ఇంకా మొత్తం బెడ్రూమ్ హాలు కిచెన్ మొత్తం కూడా చిమ్మేసుకోవాలి. చూశారు కదా ఒక్క రోజుకే ఎంత వచ్చేసిందో. ఇంకా నేను 10 డేస్ తర్వాత వచ్చాను అనుకోండి చాలా డస్ట్ ఏర్పడుతుంది. సో నేను మాత్రం చాలా హ్యాపీగా ఈరోజు పనులు చేసుకుంటున్నాను, ఎందుకంటే ఊరు వెళ్తున్నాను అనే ఆనందంలో. కానీ నా ఆశ అడియాస అయిందండి. ఎందుకు అంటే అది కూడా చెప్తాను. సో మా పిల్లలకి హాలిడేస్ 12th నుంచి ఇచ్చారు. బట్ ఏంటంటే మా పాప డ్యాన్స్ ప్రోగ్రాంలో ఉంది, తనకి 26th ప్రోగ్రామ్ ఉంది. మేము మనీ పే చేసాం కదండి. సో వాళ్ళకి రిహర్సల్స్ ఉంటాయన్నమాట. సాటర్డే వరకు ఉంది. సో మేము మనీ పే చేసిన తర్వాత సాటర్డే వరకు క్లాసుకి అటెండ్ చేయకపోతే మాకే లాస్ అవుతుంది. కాబట్టి మళ్ళీ 26th తను మంచిగా డ్యాన్స్ అయిపోతే నాకు కొంచెం మళ్ళీ బాధేస్తుంది అనమాట. అందుకోసమే ఇంకా నేను మొత్తం ఇల్లంతా నీట్గా సర్దేసుకొని ఇంకా బ్యాగ్ పట్టుకున్నా సర్దేసుకుందామని. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 6కి ఉంటుంది మాకు ట్రైన్కి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఇంకా నా ఆశ అడియాస అయిందనమాట. సో అనుకున్నది ఒకటి మరొకటి అవుతుంది అంటారు కదా. సో అందుకోసమే ఏదైనా ముందుగానే హ్యాపీగా ఫీల్ అవ్వకూడదు. అలా ఫీల్ అయితే ఒక్కొక్కసారి మనం అనుకున్నది జరగకపోతే చాలా డిసప్పాయింట్ అవ్వాల్సి ఉంటుంది. సో అందుకోసమే నేను తొందరగా ఏది అనుకోను అనమాట. ఇంకేముంది హాలిడేస్ ఇస్తే వెళ్ళిపోవటమే కదా అనుకున్నాను, కానీ నాకు డ్యాన్స్ మీద అంత ఐడియా రాలేదు. సో ఇంకా చాలా డిసప్పాయింట్ అయ్యానండి. చూశారు కదా ఇలా ఎంతమందికి అయిందో నాకైతే తెలీదు. ఊరు వెళ్దాం అనుకొని అది పోస్ట్పోన్ అయితే చాలా ఫీల్ అవుతారు కదా. ఇలా ఎంతమందికి జరిగిందో నాకు తెలియదండి. ఎవరికైనా జరుగుంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇదండి. సో ఇంకా ఊరైతే వెళ్ళట్లేదు. మీకు ఎవరికైనా నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.